తమ విధులను విస్మరించి చెడు పాలన చేస్తున్న క్షత్రియ రాజుల నుండి ప్రజలని కాపాడడానికి శ్రీ మహావిష్ణువు పరశురామునిగా అవతరించాడు. మహావిష్ణువు యొక్క 6వ అవతారమైన పరశురాముడు. సాక్షాత్తు ఆ పరమశివుడే పరశురాముడికి విద్యలు నేర్పించి గొడ్డల్ని బహుకరించాడు. జమదగ్ని మహర్షి రేణుకామాతల కుమారుడు పరశురాముడు, భార్గవరాముడు అని కూడా అంటారు. ఒకరోజు మాహిష్మతి రాజైన 1000 చేతులు కలిగిన కార్తవీర్యార్జునుడు జమదగ్ని ఆశ్రమానికి వెళ్తాడు. జమదగ్ని మహర్షి ఇచ్చిన అద్భుతమైన ఆతిథ్యానికి ఆశ్చర్యపోయి ఒక మహర్షి ఇంత గొప్ప ఆతిథ్యాన్ని ఎలా ఇవ్వగలిగాడు అనే ఒక ఆలోచన కలుగుతుంది. అదే విషయం గురించి మహర్షిని అడుగుతాడు. దేవతల రాజు ఇంద్రుడు వరంగా ఇచ్చిన కామధేను అనే కోరికలు తీర్చే ఆవు వల్ల అని మహర్షి చెప్తాడు. అది వినగానే రాజుకి ఆ ఆవు మీద ఆశ కలుగుతుంది. ఆ కామధేనుని తనకి ఇవ్వమని కార్తవీర్యార్జునుడు అడుగుతాడు. కానీ జమదగ్ని మహర్షి ఒప్పుకోడు. కార్తవీర్యార్జునుడు మాత్రం ఆశ వదులుకోకుండా దాడి చేసి కామధేనుని తీసుకెళ్తాడు. ఆ దాడిలో జమదగ్ని మహర్షి అండ్ రేణుకామాతకి తీవ్రంగా గాయాలవుతాయి. ఈ విషయం తెలిసిన జమదగ్ని కుమారుడు పరశురాముడు విపరీతమైన కోపానికి గురవుతాడు. ఆవేశంతో మాహిష్మతికి వెళ్లి కార్తవీర్యార్జునుడి 1000 చేతులు నరికి అతన్ని చంపి కామధేనుని తిరిగి తీసుకొస్తాడు. కొన్నాళ్లకి పరశురాముడు లేని సమయం చూసి కార్తవీర్యార్జునుడి కుమారులు ఆశ్రమానికి వచ్చి జమదగ్ని మహర్షిని చంపేస్తారు. తండ్రి మరణంతో విపరీతమైన ఆవేశంతో మాహిష్మతికి వెళ్లి దొరికిన వాణ్ణి దొరికినట్టు నరికేస్తాడు. అక్కడితో ఆగకుండా 21 సార్లు క్షత్రియులపై దండెత్తి క్షత్రియుల వంశాలని నాశనం చేశాడు. దశరథుని వంటి కొద్ది మంది రాజులు గోవుల మందల్లో దాక్కుని పరశురాముని గొడ్డలి వేటు నుండి తప్పించుకున్నారు. కలిని సంహరించేందుకు మహావిష్ణువు ధరించే 10వ అవతారమైన కల్కికి యుద్ధ విద్యలు నేర్పించడానికి పరశురాముడు చిరంజీవిగా ఇంకా జీవిస్తూనే ఉన్నాడు.